దినం దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము, పేజ్ నెంబర్ 695 అండి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం అందరము కలిసి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. ప్రార్థన. చాలండి. దయగల మా తండ్రి, మీకు అనేక వందనం చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా మమ్మలను కాపాడి క్షేమంగా సజీవులుగా ఉంచి దేవా, ఈ దినము మీ యొక్క మందిరంలోనికి నడిపించి దేవా, మరలా మీ యొక్క వాక్కులను మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. వినగల చెవులు, చూచే కన్నులు, గ్రహించే మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, సాతాను దాని క్రియలను లయపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్యం భాగంలో యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయంలో ఇక్కడ ప్రభువారు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఈ మాటలు ఎవరు చెప్పారు అంటే దేవాది దేవుడే తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. 13వ అధ్యాయం 1వ వచనంలో ఏముందండి? మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. వాక్కు. చాలండి. ఇది ఎవరి వాక్కు అండి? దేవుని యొక్క వాక్కు. ఏమని చెప్తున్నారు అని మనము ఆలోచించినట్లయితే 5వ వచనంలో యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచున్నట్లు అని చెప్తూ ఏమీ చెయ్యట్లేదు అనే విషయాలు ఇక్కడ చెప్తున్నారన్నమాట. మీరు గోడలలో ఉన్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. ఇక్కడ 2 విషయాలు ప్రభువారు పాయింట్అవుట్ చేస్తూ 2 విషయాలు మరి స్ట్రెస్ చేస్తూ ఆ 2 విషయాలు చెప్పేది ఏంటంటే గోడలలో ఉన్న బీటలు, రెండవది ప్రాకారము. సో మన ఇల్లు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందండి? ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది? ఇప్పుడు కట్టే ఇంటికి, ఇప్పుడు నూతనంగా కట్టే గృహాలకి 1 సంవత్సరం అయ్యేసరికల్లా ఏమొచ్చేస్తున్నాయి? బీటలు వచ్చేస్తున్నాయి. బీటలు వస్తుందంటే దాని అర్థం ఏంటి? ఆ క్రాక్ ఇంకా పెద్దదైపోతుంది, మరి ఆ గోడలు వీక్ అయిపోతున్నాయని అర్థం. ఎందుకు క్రాక్స్ వచ్చేస్తున్నాయి? ఎందుకు? కింద కట్టినప్పుడు ఇంటికి ఇప్పటికీ క్రాక్స్ లేవు, కానీ పైన కట్టిన దానికి సంవత్సరం తర్వాత బీటలు వచ్చేస్తున్నాయి. ఎందుకని? నాణ్యత సరిగా లేదు కాబట్టి. అలాగే ఇక్కడ చెప్పే ఈ గోడలు మన ఫిజికల్గా ఈ ఇంటి గురించి కాదు, కానీ మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబ జీవితము, మన సంఘ జీవితము. అసలు ఏంటి ప్రాకారము అని మనము చూస్తే దేవుని యొక్క వాక్యములో ఒక మాట ఉందండి. సామెతలు గ్రంథములో 25వ అధ్యాయము, సామెతలు 25వ అధ్యాయము లాస్ట్ వెర్స్ అండి, 28వ వచనము, పేజ్ నెంబర్ 550 అండి. సామెతలు 25:28. ప్రాకారము లేక పాడైన పురం ఎంతో, తన మనసును అంచుకొనలేనివాడును అంతే. చాలండి. ప్రాకారం లేక పాడైన పురము ఎలా ఉంటుందట? అది దేనితో పోల్చబడింది? తన మనస్సును అణుచుకోలేనివాడు అంతే. మనస్సును అణుచుకోవడం అంటే ఏంటండి? ఇప్పుడు మన ఇంట్లో కోపం వచ్చింది, కోపాన్ని మనం ఏం చేయాలి? అణుచుకోవాలి. మనం కోపం అణుచుకుంటే మనం ఎలా ఉంటాం? ప్రాకారమున్న పురములాగా మన ఆత్మీయ జీవితం భద్రపరచబడుతుంది. అలాగే
మనలో గర్వం ఉంది. ఈ గర్వాన్ని లోపల సాతాను మనల్ని శోధిస్తూ ఉంటుంది గర్వించేటట్టుగా. కానీ మనం గర్వపడ్డామనుకోండి, అక్కడ మన మనస్సును మనం ఏం చేయట్లేదు, కంట్రోల్ చేసుకోవట్లేదు. సో అందుకని ఆత్మ ఫలములో ఒక ఫలం ఏంటండి, ఆశా నిగ్రహము. అంటే ఏంటండి, ఆశను నిగ్రహించుకొనుట. అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం. మనల్ని మనం కంట్రోల్ చేయడం ఈజీ అండి. మన ఇంట్లో పిల్లల్ని కంట్రోల్ చేయడం ఈజీయో, తిట్టో కొట్టో ఏదో చేసో మనం కంట్రోల్లో పెడతాం. కానీ మనల్ని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. అది కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. సామెతలు 16:32లో ఒక మాట మనం చూద్దాం. మనం చదువుకున్నాం. సామెతలు 16వ అధ్యాయం అండి, 32వ వచనము లాస్ట్ లైన్ అండి. పట్టణం పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. చాలండి. పట్టణము పట్టుకునే వాని కంటే మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఒక పట్టణాన్ని పట్టుకోవడం కంటే మన మనస్సుని కంట్రోల్ చేసుకోవడం, మన మనస్సుని అదుపులో పెట్టుకోవడం చాలా కష్టమంట. ఏమండి, మనం ఒకరికి ఇచ్చి ఈ పట్టణమంతా నువ్వు పట్టుకో, ఈ పట్టణమంతా నీ స్వాధీనంలో ఉంచుకో అంటే ఇక్కడున్న మనలో ఎవరి వలన పని అవ్వదు కదండి. మనకంత ధైర్యం లేదు, అంత బలము లేదు, అంత శక్తి లేదు. కానీ అది పట్టుకోవడం కన్నా కష్టమంట. ఏంటండి, మన మనస్సును కంట్రోల్ చేసుకోవడం. అంటే కోపంగా ఉండకుండా కంట్రోల్ చేసుకోవాలి, గర్వంగా ఉండకుండా కంట్రోల్ చేసుకోవాలి, అసూయ ఉండకుండా కంట్రోల్ చేసుకోవాలి. ఇందాక ఫస్ట్ మెసేజ్లో మనం విన్నాం, లోకాశలు మనలోనికి రాకుండా కంట్రోల్ చేసుకోవాలి. సో కాబట్టి మన మనస్సును కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. అంటే మన మనస్సును ఒకవేళ కంట్రోల్ చేసుకోకపోతే మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందట, మనం చదువుకున్నాం కదా, ప్రాకారము లేక పాడైన పురము. మన ఇంటికి ప్రహారీ గోడ లేదనుకోండి, ఏమొస్తాయి ఆ ఇంట్లోకి? కుక్కలు వస్తాయి, పిల్లులు వస్తాయి, గేదెలు వస్తాయి, ఏమండి పందులు వస్తాయి, అంతా చికాకు చేసేస్తూ ఉంటుంది. అంటే మన ఆత్మీయ జీవితానికి, మన వ్యక్తిగత జీవితానికి ప్రాకారము అనేది చాలా అవసరం. ఇప్పుడు మన ఇంటికి గోడ కావాలనుకోండి, కట్టుకోవాలి ప్రహారీ గోడ. ఏం పెట్టి కట్టుకుంటాం? ఇసుక, సిమెంటు, ఇటుకలతో కట్టుకుంటాం. కానీ మన వ్యక్తిగత జీవితానికి ఒక ప్రాకారం కావాలి. మన కుటుంబం చుట్టూ కంచె వేసుకోవాలి, మన సంఘం చుట్టూ ప్రాకారం ఉండాలి. అంటే దేంతో కట్టుకోవాలంటారు? దేంతో కట్టుకోవాలండి? దేంతో కట్టుకోవాలి? దేంతో కట్టుకోవాలి? ప్రార్థన. సో అందుకే దావీదు గారు ఏమంటారు, ప్రాకారం మీద కావలివానిలాగా నేను ఉన్నాను. అందుకని ఆ వాక్యం కూడా ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం అండి, పేజ్ నెంబర్ 522. కీర్తనలు 130 అధ్యాయంలో 6వ వచనంలో ఏముందండి? కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. చాలండి. కావలివారు ఏం చేస్తారంట? వాచ్మెన్ ఏం చేస్తాడండి? మన ఇంటికి వాచ్మెన్ పెట్టుకున్నాం అనుకోండి, అతను ఏం చేస్తాడు? ఎప్పుడు పొద్దున్న అవుతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అనుకుంటాడు కదా. అంటే నా డ్యూటీ అయిపోతుంది, రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటాడు. కానీ దావీదు గారు దేవుని సన్నిధిలో ఎలా కనిపెడుతున్నారట? కావలివాని కంటే ఎక్కువ. అంటే కావలివాడు పొద్దున్న అయిపోయింది వెళ్ళిపోవచ్చు, కానీ మన ఆత్మీయ జీవితంలో అలా ఉండకూడదు. పగలు మనం కనిపెట్టుకోవాలి, రాత్రి మనం కనిపెట్టుకోవాలి. మనము నిద్రపోతున్నా మన ఆత్మ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ అనుభవం రావడం చాలా కష్టం. అందుకే పరమగీతంలోని సంఘం ఏమంటుందండి? నేను నిద్రించితేనే కానీ నా మనసు
మేల్కొని ఉందంట. ఏమండి ఇది సాధ్యమేనా? నేను పడుకున్నాను, నిద్రపోతున్నాను, కానీ నేను మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరికి సాధ్యమవుతుందండి ఇది? మనం మెలకువగా ఉన్న సమయాలన్నిటిలో ప్రార్థన చేస్తూ ఉంటే, మనం పండుకున్న మనలోని ఆత్మ ఏం చేస్తుందండి? దేవునికి మొరపెడతా ఉంటుంది. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, మనం ఒక కావలి వారంగా ఉన్నాము. మనం ఏం చేయాలండి? మరి దేవుని సన్నిధిలో ఏం చేయాలట? మనకు కనిపెట్టుకుంటూ మన వ్యక్తిగత జీవితాన్ని గురించి మనం ఏం చేయాలి? పూర్వకాలంలో ఆ రాజులకి కోట ఉండేది. ఆ కోటకి ఎవరు ఉంటారు? కావలి వాళ్ళు ఉంటారు. ఆ కావలివాడు ఏం చేస్తూ ఉంటాడు? చాలా దూరంలో ఎవరన్నా వస్తూ ఉంటే వెంటనే రాజుగారికి వర్తమానం అందించేవారు. సో ఈ రాజుగారు ఏం చేసేవారు? అతను ఎవరో, అతను ఎందుకు వస్తున్నాడు, అతను శత్రువా స్నేహితుడా, ఇవన్నీ ముందుగానే తెలుసుకునేవారు. ఎందుకని? రాజుగారి యొక్క క్షేమము కొరకు. అలాగే మన వ్యక్తిగత జీవితం భద్రంగా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? కావలి వారి వలె మనము కనిపెట్టుకుంటూ ఉండాలి. అందుకని సామెతల్లో బుద్ధిమంతుడు ఏం చేస్తాడట? అపాయము చూచి, దూరములో ఉన్న అపాయము చూచి ఏం చేస్తాడట? దాక్కుంటాడట. మనం ఎక్కడ దాక్కోవాలండి? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఎలా ఉంటాడండి? సురక్షితంగా. అంటే ఎప్పుడైతే మన ప్రార్థనా జీవితము బలంగా ఉంటుందో, వ్యక్తిగతంగా దేవునితో మనం సరైన సహవాసంలో ఉంటామో, 10 రోజుల తర్వాత జరగబోయే కీడు దేవుడు ఎప్పుడు చూపిస్తారు? ఇప్పుడే దేవుడు మనకు చూపిస్తారు. ఇప్పుడు నుంచి మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం ప్రార్థన ఉపవాసములు చేస్తూ ఉంటామో ఆ కీడును దేవుడు తప్పించేవారై ఉన్నారు. ఒకవేళ ఆ శ్రమలో మనం పడిన శోధనతో పాటు మనకేమొస్తుందట? తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటారు. కాబట్టి మన వ్యక్తిగత జీవితానికి ముందు ఏం కావాలండి? ప్రాకారము కావాలి. సో మన మనస్సును మనం అణుచుకుంటూ క్రీస్తులో మన ప్రాకారం ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. ప్రాకారం బలంగా ఉండాలంటే ఏం చేయాలండి? పాపం ఉండకూడదు, మెలకుగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒక్కటే సరిపోద్దండి, చాలదు. మనలో ఏముండాలి? పరిశుద్ధత. మనలో పరిశుద్ధత లేదా? మన మాటలో తేడా వచ్చిందా? మన మనసులో తేడా వచ్చిందా? మన క్రియల్లో తేడా వచ్చిందా? గర్విస్తున్నామా? అహంకారంగా ఉంటున్నామా? లేకపోతే మోసంగా ఉంటున్నామా? కపటంగా ఉంటున్నామా? మనం శత్రువుకు దొరికిపోయినట్టే. సో మన ప్రార్థన విశ్వాసము బలంగా ఉండాలంటే, మన ప్రాకారము బలంగా ఉండాలంటే ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమండి. పరిశుద్ధత, ప్రార్థన. ప్రార్థన, పరిశుద్ధత. ఈ 2 కూడా సైమల్టేనియస్గా వెళ్ళాలి. అంటే ఒక ఎద్దుల బండి వెళ్ళాలంటే 2 ఎద్దులు ఒకేసారి ముందుకు నడవాలి. ఒక ఎద్దు ముందుకు వెళ్తూ ఇంకొక ఎద్దు పడుకొని ఉందనుకోండి, ఆ బండి వెళ్తుందండి? వెళ్ళదు కదా. మన ఆత్మీయ జీవితం కూడా, ప్రార్థనా జీవితము పరిశుద్ధతతో కూడిన ప్రార్థనలు మనం చేసే వారమైతే మన ప్రాకారం ఎలా ఉంటుందండి? బలముగా ఉంటుంది. సో ఇక్కడ ప్రభువారు చెప్పే విషయము, ప్రభువారు ఇచ్చే హెచ్చరిక మనం చూస్తున్నాం. మనం చదువుకున్న పాఠంలోనికి వెళ్దామండి. యెహెజ్కేలు గ్రంథంలో 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఏంటండి అది? యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడల్లోనున్న బేటల దగ్గర నిలవరు, ప్రాకారంను దిట్టపరచరు. చాలండి. సర్టన్ టైమ్స్ మన గోడలకి ఏమొస్తాయండి? బేటలు వస్తూ ఉంటాయి. అంటే బేటలు వచ్చినాయి అంటే అర్థం ఏంటి? కొంచెం కొంచెం చెమ్మ లాగుతూ ఉంటుంది. బీట చిన్నగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? దాన్ని మనం సెట్ చేసుకోవాలి. దాన్ని మనం
సరి చేసుకోవాలి. ఇప్పుడు మనకు అన్నీ ఏమొస్తున్నాయి, క్రాక్ ఫిల్లింగ్స్ అంటున్నారు కదా. మనం దాన్ని ఏం చేయాలని, దాన్ని ఆ క్రాక్స్ అన్నిటినీ కూడా మనం ఫిల్ చేసినప్పుడు అది చక్కగా అతుక్కుపోతూ ఉంటుందన్నమాట. అలాగే మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే బీటలు వస్తూ ఉన్నాయో, ఇప్పుడు ఒక డ్యామ్స్ ఉంటాయి కదండి, ఆనకట్టలు, విజయేశ్వరం ఆనకట్ట మనకి తెలుసు. ఆ యొక్క గేట్స్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ చిన్ని బీట వచ్చిందనుకోండి, ఆ బీటల్లా పెద్దగా అయ్యి డ్యామ్స్ కూలిపోతూ ఉంటాయి. అంటే చిన్ని క్రాక్ చాలు, చిన్ని బీట చాలు ఒక పెద్ద సమస్య రావడానికి. అలాగే మనం కూడా మెలకుగా ఉండి ప్రార్థిస్తూ ఉంటే మన జీవితంలో ఎక్కడైతే బీటలు ఉన్నాయో ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి. నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నా కుటుంబ జీవితం ఎలా ఉంది, నా భర్త ఎలా ఉంటున్నాడు, నా బిడ్డలు ఎలా ఉంటున్నారు, నా కుటుంబం ఎలా ఉంటుంది, బిడ్డలు ఎక్కడైనా తప్పిపోతున్నారా, కుటుంబంలో ఎవరైనా తప్పిపోతున్నారా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటండి. బీటలను మనము సరి చేసుకొనుట, మన ప్రాకారాలను మనం ఏం చేసుకోవాలట. రెండవదిగా మనం ఇక్కడ చూస్తే గోడలలో ఉన్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారములను దెట్టపరచరు. మన ప్రాకారాన్ని ఏం చేసుకోవాలండి, ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా ఉండేలాగూ మనం చూసుకోవాలి. అంటే నా కుటుంబంలోనికి శత్రువు రాకూడదు, నా వ్యక్తిగత జీవితంలో శత్రువు రాకూడదు, నా సంఘంలో శత్రువు రాకూడదు అంటే ఏం చేయాలండి, మనము మన ప్రాకారాలను మనం ఎప్పుడూ కూడా దిట్టపరచుకోవాలి. అందుకే ప్రభువారు అంటున్నారు, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. మనం ప్రభువారిని ఆశ్రయిస్తూ ఉంటే ప్రభువారు మనకు ఎలా ఉంటారట, ప్రాకారముగా ఆయనే ఉంటారు. ఇశ్రాయేలీలకు ఎవరు ప్రాకారంగా ఉన్నారండి? అరణ్యంలో 40 సంవత్సరాలు 20 లక్షల మంది ప్రయాణం చేశారంటే వాళ్ళకి ఎవరు ప్రాకారంగా ఉన్నారండి? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభము. అందుకని మనం పాడుకుంటాం కదా, ఇశ్రాయేలీలకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా ఉండి మమ్ములను నడిపించుమా. మనం కూడా డైలీ ప్రేయర్, ఇదొక ప్రేయర్ అనమాట. ఇశ్రాయేలీలకు పగలు మేఘస్తంభంగా ఉన్నావు నైనా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నావు. నా జీవితానికి, నా కుటుంబానికి, నా సంఘానికి నీవు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. ప్రభువారు మనతో ఉంటే శత్రువు మన దగ్గరకు రాలేడు. ఇశ్రాయేలీలకి యుద్ధాలు వచ్చినాయని రాలేదా? మేఘస్తంభం ఉన్నా, అగ్నిస్తంభం ఉన్నా ఇశ్రాయేలీలకి ఏమొచ్చినాయి? యుద్ధాలు వచ్చినాయి. మరి ఇశ్రాయేలీలు వెళ్ళి కొంతమందితో మరి పోరాడారు. మన జీవితంలో ప్రభు మనతో ఉన్నా మనకేమొస్తాయి? యుద్ధాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ కూడా ఫైనల్గా ఎవరు జయం పొందారండి? ఇశ్రాయేలీలే. అలాగే మనం కూడా దేవా నాకు నీవు ప్రాకారంగా ఉండు. మరి దేవుడు మనకి ప్రాకారంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఆయనకు అనుకూలంగా మనం నడుచుకోవాలి. ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు మోషే గారితో దేవుడు అంటారు, నేను మీతో కూడా రాను, మీరు లోబడనొల్లని ప్రజలు అన్నారంట. అది ప్రజలకి ఎలాంటిదట? దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఉంది. ప్రజలు ఆ దుర్వార్త విని, అదేంటంటండి దుర్వార్త. దుర్వార్త అంటే ఏంటండి? చెడ్డవార్త. మనకి చెడ్డవార్త ఏంటండి? మన డబ్బులు పోయినాయి, అది మనకి చెడ్డవార్త. ఏమండి, మన బంగారం పోయింది, మనకి అది చెడ్డవార్త. మనం అనుకున్నది జరగలేదు, ఇవి మనకి చెడ్డ వార్తలు. కానీ అంతకన్నా చెడ్డ వార్తలు ఏంటో తెలుసా? దేవుడు మనతో లేకపోవడం, మనం వెళ్ళినప్పుడు ప్రభువు మనతో రాకపోవడం, అది ఏంటండి? దుర్వార్త. దేవుడు మనతో లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా అపజయమే మనకు కలుగుతుంది. మన చుట్టూ 100 మంది సపోర్టర్స్ మనకు ఉండవచ్చు, కానీ దేవుని యొక్క సపోర్ట్ మనకి లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతాం. కాబట్టి మన జీవితాల్లో ఇశ్రాయేలీలు కొంతమంది ఏం చేశారు?
మేము వెనక్కి వెళ్ళిపోతామని వెళ్ళిపోయారంట. కానీ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టే చనిపోయారు. ఎందుకని? దేవుడు వారితో లేడు. మనతో దేవుడు ఉండాలంటే ఇశ్రాయేలీయులకు ముందు నడిచిన దైవము నేడు మనతో నడవాలి అంటే మన ప్రాకారాలను మనం దిట్టపరుచుకోవాలి. మన యొక్క గోడల్లో ఉన్న బీటలు మనము సరి చేసుకోవాలి. నా భర్తలో ఉన్న లోటుపాట్ల గురించి నేనేం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నా బిడ్డల్లో ఉన్న లోటుపాట్ల గురించి నేనేం చేయాలి? ఉపవాసం ఉండి ఎవరి మట్టుకు వారమే కన్నీరు కార్చుకొని ఏం చేయాలండి? మన గోడలు, ఆ బీటలు వారిన మన గోడలు మనం సరి చేసుకోవాలి. ఎక్కడ మనం పడిపోతున్నాం, ఎక్కడ మనము తొట్టిల్లిపోతున్నాం, సమృద్ధి అయిన వాక్యం మనలో ఉంటుందా? సమృద్ధి అయిన ప్రార్థనలు మన కుటుంబంలో ఉంటున్నాయా? ఇశ్రాయేలీయులు సంహారపు దూతను తప్పించుకోవాలంటే దేవుడు వాళ్ళకి ఏం చెప్పారండి? మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంత లెక్క చొప్పున మీరు ఆ గొర్రెనో మేకనో తెచ్చుకోవాలి. సో మన ఇంట్లో వారందరి కొరకు మనం ప్రార్థనలు చేయగలుగుతున్నామా? మన కోసమే మనం చేసుకుంటున్నామా? లేకపోతే ఉదయం 5 నిమిషాలు నా భర్తని, నా బిడ్డలను దీవించిన ఆయన ముగించేస్తున్నామా? అలా కాదండి. మన ప్రాకారాలు బలంగా ఉండాలంటే, గోడల్లో ఉన్న బీటలు సరిచేయబడాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువ సమయము దేవునితో గడపాలి. వాళ్ళ యొక్క లోటుపాట్లు, వాళ్ళ యొక్క బలహీనతలు దేవుని దగ్గరకు మనం తీసుకుని వెళ్ళేవారుగా ఉండాలి. అందుకే ఫైనల్గా ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక వాక్యం మనం చదువుకొని మనం ముగించుకుందామండి. ఇదే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. 22వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయం అండి. పేజ్ నెంబర్ 705. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం అండి. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. చాలండి. ఇక్కడ ప్రభువారు బాధపడే విషయం ఏంటంటే, ఎంత విచారించినా ఒక్కడైనను నాకు కనబడలేదు. మన కుటుంబంలో ఒక్కరమైన ప్రాకారాలని దిట్టపరిచేవారుగా ఉన్నామా? సందులు, బద్దలైన సందుల మధ్యన నిలబడే వారంగా ఉన్నామా? ఒక్కరమన్నా మనము నిలుచుంటే ఏం చేయగలమండి? దేశమును పాడు చేయకుండానట్లు మన వ్యక్తిగత జీవితం పాడవకూడదు, మన కుటుంబం పాడవకూడదు, మన సంఘం పాడవకూడదు అంటే మనం ఏం చేయాలట? బద్దలైన సందుల మధ్యన నిలువబడేవాడు. ఎంత విచారించినా అంటే ప్రభువారు అంతా వెతుకుతున్నారనమాట. నా కుమార్తె ఈ బద్దలైన సందుల మధ్యన నిలబడుతుందా, ప్రార్థన చేస్తుందా అని. కానీ అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు కనిపించటం లేదు. సో మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? మన ప్రార్థనా జీవితం ఎలాగున్నది? మరి దేశమును పాడు చేయకుండా మోషే గారితో దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు నా మాట వింటలే, 20 లక్షల మంది, నువ్వు అలా ఉండు, నేను వీళ్ళందరినీ నాశనం చేసేస్తానంటే మోషే గారు ఏం చేశారండి? ఆ గ్యాప్లో ఎవరు నిలబడ్డారు? మోషే గారు ఒక్క ఆయన 20 లక్షల మంది కోసం, ప్రభా వీళ్ళందరినీ నువ్వు నశింపచేస్తే ఐగుప్తీయులు ఏమనుకుంటారు? తండ్రి వీళ్ళని నువ్వు నశింపచేయవద్దు. ఒక్కడి ప్రార్థన ఎంతమందిని కాపాడిందండి? 20 లక్షల మంది. మన కుటుంబంలో ఉన్న 4-5 కోసం మనం నిలబడగలుగుతున్నామా? ఒక్క దినము ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? వ్యక్తిగత ప్రార్థన ఉన్నదా? కుటుంబ ప్రార్థన, కుటుంబంలో అందరినీ కూర్చోబెట్టి ప్రార్థనలు చేయగలుగుతున్నామా? ఎవరి మట్టుకు వారమే పరీక్షించుకోవాలి. మనం ఒకవేళ ఆ విధంగా నిలబడకపోతే దేవుడు ఏం చేస్తాడట? పాడు చేస్తారంట. అంటే ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా మనం ఏం చేయాలండి?
బద్దలైన సందుల మధ్యన మనం నిలువబడే వారంగా ఉండాలి. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన విషయాలు మనం పక్కన పెట్టి, ఈ కాలం ఎలాంటిదండి? మెలకుగా ఉండి ప్రార్థించవలసిన సమయం. అందుకే చివరిగా ఇంకొక వాక్య భాగం గుర్తొచ్చిందండి, అది కూడా మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథము, ఆమోసు గ్రంథము పేజ్ నెంబర్ 758 అండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము పేజ్ నెంబర్ 758. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము. ఇక్కడ అన్నీ మనం చూడం, కానీ ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయము 2వ వచనంలో మనం చూస్తే, నేలను మొలిచిన పచ్చిక ఎంతయో ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచునని నేను మనవి చేయగా 3వ వచనం, యెహోవా పశ్చాత్తాపడి అది జరగదనే సెలవిచ్చాను. చాలండి. ఇక్కడ ఆమోసు గారు, ఆమోసు ఎవరండి? అతను మేడి పండ్లు ఏరుకునే పశువుల కాపరి. సో మనం అనుకోవచ్చు, నేనేమి పెద్దగా నాకు ప్రార్థన రాదండి, వాక్యం తెలియదండి అని మనం అనుకోకూడదు. ఏం చేయాలి? ఇతను ఒక పశువుల కాపరి. ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇతనికి ఒక దర్శనం చూపించారట. మనం చూస్తే ఈ అధ్యాయం అంతా చదువుకుంటే మనకు తెలుస్తుందండి. 7వ అధ్యాయం 2వ లైన్లో ఏముందండి? దర్శన రీతిగా ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏం కనిపిస్తున్నాయి? మిడతలన్నీ వచ్చి ఏం చేస్తున్నాయంట? పచ్చికంతా తినేస్తుందంట. అంటే ఈ దర్శన భావం ఎవరికి అర్థమైంది? ఆమోసు గారికి అర్థమైంది. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా యెహోవా దయచేసి క్షమించు, యాకోబు కొద్ది జనము అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువారు ఏమంటున్నారని వెంటనే యెహోవా పశ్చాత్తాపడి అది జరుగదని సెలవిచ్చును. మన మీదకు రాబోయే కీడులు, అపాయము, శోధనలు మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలండి? ఆమోసు గారు ఎవరికి రిప్రజెంటేటివ్గా ఉన్నారైనా? ఇశ్రాయేలీలకు ఆ పాడైన ప్రాకారం దగ్గర బద్దలైన సందుల మధ్యన ఆయన నిలువబడి ప్రార్థన చేస్తున్నాడు. సో మన కుటుంబంలో ఎన్నో లోటుపాట్లు ఉండొచ్చు, మన బిడ్డల్లో లోటుపాట్లు ఉండొచ్చు, మన కుటుంబంలో కుటుంబ యజమానిలో లోటుపాట్లు ఉండొచ్చు. కానీ వాటిని ఏం చేయాలండి? బద్దలైన సందుల మధ్య నిలువబడి ఆమోసు వలె ప్రభువా దయచేసి క్షమించుము అని విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా మనం ఉన్నామా? అందుకే దావీదు గారు అంటున్నారు, కావలివాడు ఉదయం అయితే వెళ్ళిపోతాడు, కానీ నేను అలాగూ వెళ్ళట్లేదు ప్రభువా. పగలు మొరపెడుతున్నాను, రాత్రి కూడా నీకు మొరపెడుతూ ఉన్నాను. మన ప్రార్థన జీవితము కడవరి కాలములో మన కుటుంబంపై వచ్చే శోధనలు జయించాలంటే ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యం. ఏ కుటుంబంలో అయితే, ఏ వ్యక్తిలో అయితే ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండలేరో వారు ఎన్నో నష్టాలు పొందుతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకని ఇంకా కొంచెం ముందుకు చూద్దామండి. 7వ అధ్యాయంలో 5వ వచనంలో ఇంకొక దర్శనం వచ్చిందంట. 4వ వచనంలో ఏముందండి? అగ్ని. చాలండి, అగ్ని కనిపిస్తుంది అనమాట. ఆ అగ్ని ఏం చేస్తుందంట? అక్కడున్న ప్రజలను మింగేస్తూ ఉందంట. మింగేస్తూ ఉన్నప్పుడు 5వ వచనంలో మళ్ళా ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును, మానివేయమని నేను మనవి చేయగా ప్రభు అయిన యెహోవా పశ్చాత్తాపడి అదియు జరగదని సెలవిచ్చు. చాలండి, ఇక్కడ ఆమోసు గారు ఏం చేస్తున్నారు? బద్దలైన సందుల మధ్యన నిలువబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా మన ఆత్మీయ జీవితం భద్రంగా ఉండాలి, మన కుటుంబం భద్రంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలండి? పాడైన ప్రాకారం దగ్గర మనం నిలవాలి, బద్దలైన సందుల మధ్యన మనం నిలువబడి ప్రభువా అని మనం మొరపెట్టే వారంగా ఉండాలి. పరిశుద్ధతతో కూడిన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకించేవారై ఉన్నారు. కాబట్టి
మన జీవితంలో పరిశుద్ధత, ప్రార్థన ఈ రెండు చాలా ప్రాముఖ్యం. మన మాటలు, మన మనస్సు, మన హృదయము, మన క్రియలు, మన తలంపులు పరిశుద్ధంగా ఉంటూ మనం ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకమైనది, బహు బలము గలదై ఉండును. సో మన ప్రార్థనా జీవితం బలంగా ఉండాలి అంటే పరిశుద్ధతతో కూడిన ప్రార్థన మనకి చాలా అవసరం. మన జీవితాన్ని భద్రంగా కాపాడుకుంటూ ప్రార్థనలు చేసినప్పుడు మన ప్రాకారము బలంగా ఉంటుంది. గోడల్లో సందులన్నీ దేవుడు పూడ్చేవారై ఉన్నారు. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, విన్న మాటలు మాలో ఫలింప చేయము, దృష్టిడెత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందా.